నిన్న రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి అధికారికంగా ఎన్నికలు జరిగి రిజల్ట్స్ వచ్చినా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించింది నిన్నటికి 30 నెలల పదవి కాలం పూర్తి చేసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రభుత్వం యొక్క వయసు 60 నెలలు, అందులో 30 నెలలు నిన్నటితో ముగియడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజాప్రతినిధి యొక్క టెన్యూర్ కూడా హాఫ్ ఆఫ్ ది టెన్యూర్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రజలు ఎంతో ఆశతో గెలిపిస్తే ఈ ప్రాంతం గతంలో కంటే ఇంకా బాగా అభివృద్ధి చెందేటువంటి విశ్వాసాన్ని కలిగించడం వల్ల వారికి అవకాశం ఇచ్చింది. 2.5 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ నేను ఓడిపోవడం, కొత్త ప్రజాప్రతినిధి రావడం. ఇక్కడ నుంచే ఒక మంత్రి ఈ ప్రాంతం నుంచే, ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు శ్రీధర్ బాబు గారు. వీళ్ళు గెలిచింది వీళ్ళ ప్రయోజనాలు, వీళ్ళ యొక్క ఆర్భాటాలకే గెలిచిందా, లేకపోతే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే, వీళ్ళకి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ఎలాంటి చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది. 2.5 సంవత్సరాలలో ఈ భూపాలపల్లి ప్రాంతానికి కానీ, ఈ నియోజకవర్గానికి కానీ, ఈ జిల్లాకు కానీ జరిగిన అభివృద్ధి ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి అనేది ప్రజలకు కనబడడం లేదు. ఏమైనా అభివృద్ధి జరిగితే వాళ్ళకు అభివృద్ధి జరగవచ్చు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి జరగవచ్చు తప్ప ప్రజలకు కానీ ఈ ప్రాంతానికి కానీ జరిగినటువంటి అభివృద్ధి ఏమాత్రం లేదు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా పదవిలో ఉండి శాంక్షన్ చేసినటువంటి శాంక్షన్స్ కూడా ఈ రోజు వరకు కూడా అభివృద్ధికి నోచుకోకుండా ప్రజలు తీవ్రమైనటువంటి ఇక్కట్లతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉదాహరణ, అంబేద్కర్ సెంటర్ నుంచి సుభాష్ కాలనీ రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, ఆ అంబేద్కర్ కూడలి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కొరకు ఆనాడు కేటాయించినటువంటి నిధులను క్యాన్సిల్ చేసి ఆ డబ్బులను గతంలో నేను సింగరేణి సిఎస్ఆర్ నిధులు కొన్ని పెట్టడం జరిగింది. ఆ నిధులను తన గ్రామానికి తరలించుకొని పోవడం జరిగింది. నేను వేరే నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా అని చెప్పాను. మొన్న మున్సిపల్ ఎన్నికల ముందు హడావుడి చేసిండు, అభివృద్ధి చేస్తాం, అయిపోయింది, రోడ్ అయిపోయింది, డామ్ డూమ్ అన్నారు. ఇంత నల్లటి రోడ్డు ఇంత దేశినట్టు వేసి అయిపోయింది అన్నారు. ఎన్నికలే ఎన్ని రోజులు జరిగింది? ఇప్పటి వరకు కూడా అతి లేదు, గతి లేదు. ఒక అదే రోడ్డు కాదు, ఈరోజు పోలీస్ స్టేషన్ రోడ్డు అదే పరిస్థితి ఉన్నది, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్డు అదే పరిస్థితి ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే భూపాలపల్లి పట్టణంలో అభివృద్ధి, ఎలాంటి అభివృద్ధి లేకపోవడం కాకుండా గతంలో ఈ పక్కనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ను 2 కోట్ల రూపాయలతోటి మరి ఇవ్వడం జరిగింది. దాదాపు 95% వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక కొంత డబ్బు పెడితే పని అయిపోతుంది. అది పూర్తి చేయకుండా మున్సిపల్ ఎన్నికల ముందు 7 కోట్ల నిధులు మళ్ళీ పెడతారని శిలాపలకం వేసుకున్నారు. మరి ఏ నిధులు, ఎక్కడ అభివృద్ధో, ఆ 7 కోట్లు ఎక్కడ పెడతారో, దేనికి పెడతారో దాని ప్రస్తావన లేదు. ఇటు ముందుకు పోతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పట్టణం యొక్క జనాభా పెరుగుతున్నది, అవసరాలు పెరుగుతున్నాయని వెజిటేబుల్ మార్కెట్ అక్కడ మన మంజునగర్ దగ్గర పనులు జరిగినాయి. అది కూడా దాదాపు 70-80% వర్క్ కంప్లీట్ అయింది, అది అక్కడనే ఉన్నది. అదేవిధంగా భూపాలపల్లికి ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి, మెడికల్ కాలేజు, దాంతోపాటు హాస్టల్ బిల్డింగ్సు, సపరేట్ మరొక హాస్పిటలు, మరి ఇవన్నీ కూడా నిధులు శాంక్షన్ చేసి టెండర్ కూడా పిలిపించారు. మరి ప్రభుత్వం మారంగానే వర్క్ క్యాన్సిల్ చేసిళ్ళు. ఇక్కడ ఇంత అవసరం లేదని చెప్పి ఉన్న హాస్పిటల్ మీదనే ఒక ఎక్స్ట్రా ఫ్లోర్ వేసి చేతులు దుప్పుకునే ప్రయత్నం చేసిళ్ళు. మరి గతంలో సింగరేణి క్వార్టర్స్లో, మరి 1000 క్వార్టర్స్లో కొంతమందికి ఇచ్చినటువంటి కేటాయింపులే తప్ప ఈరోజు విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది తప్ప ఫెసిలిటీస్ పెరగడం లేదు. దానివల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. హాస్పిటల్ పరిస్థితి చూద్దామంటే రోజు రోజు హాస్పిటల్ యొక్క నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి మరి అధికార పార్టీ నాయకుల యొక్క పర్యవేక్షణ లేకుండా ఉండడం వల్ల నీళ్లు, మన ఎండాకాలంలో కనీసం మూతి కడుక్కుందామంటే, నీళ్లు తాగుదామంటే, టాయిలెట్కి పోదామంటే లేకుండా ఉంటే టాయిలెట్స్కి లాకేసుకొని పోయింది. కనీసం నీళ్ళు ఇచ్చలేనటువంటి పరిస్థితి.
అంటే ఏ రంగంలో చూసినా వైఫల్యాలు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధికి మరి జరగడం లేదు. జరగకపోగా ఇప్పుడు ఇచ్చినటువంటి పాలకవర్గం వాళ్ళ యొక్క ఆగడాలకు మరి ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనేది మరి చర్చ ప్రజల్లో జరుగుతూ ఉంది. భారత రాష్ట్ర సమితి గెలిచినటువంటి కౌన్సిలర్స్గా గెలిచినటువంటి వాళ్ళ మరి వార్డులలో వాళ్ళకి రావాల్సినటువంటి పర్యవేక్షణ కానీ, వారికి శానిటేషన్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా మరి లెఫ్ట్ హ్యాండ్ లాగా చూస్తూ ఉన్నారు. అంటే అక్కడ సరైన పద్ధతులు చూడండి. ఇవన్నీ ఈ భూపాలపల్లి పట్టణానికి సంబంధించినవి. ఈ నియోజకవర్గం యొక్క అందసందమైన చూద్దామంటే శిలాపలకాల మీద ఉన్న మోజు పనులు చేయించడంలో ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులకు ఎలాంటి చిత్తశుద్ధి కనబడడం లేదు. ఆర్భాటం అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఆర్భాటాలకు మాటలకేం తక్కువ లేదు, కానీ చేతలకు మాత్రం మాటలేమో కోటలు దాటుతున్నాయి, పనులేమో ఇంటి దర్వాజా కూడా దాటడం లేదు. కాబట్టి మా బాధ్యత ఏంది? ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడం, ప్రజల ద్వారా, మీడియా ద్వారా, మీ ద్వారా ప్రభుత్వానికి ఒక మెసేజ్ పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. సమయం హాఫ్ ఆఫ్ ది సమయం మీద అయిపోయింది, మిగిలింది సగం సమయం ఉంది. ఆ రోజు నేను కేటీఆర్ గారిని ఒప్పించి భూపాలపల్లి పట్టణం గుండా పోయేటువంటి నేషనల్ హైవేని బైపాస్ చేసి పక్కనుండా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసిన. ఏం జరిగింది? 2.5 ఏళ్ళైంది, ఇప్పటి వరకు భూసేకరణ లేదు, నేషనల్ హైవే బైపాస్ రోడ్డు ప్రస్తావనే లేదు. ముఖ్యమంత్రి ఏమో చాలా అద్భుతంగా చెప్తాడు, పట్టణాలు ఉన్న దగ్గర మేము బైపాస్ చేస్తాం, బాగా అభివృద్ధి చేస్తామని. మాటల వరకే పరిమితమైంది తప్ప ఈరోజు వరకు కూడా ఎలాంటి పురోగతి జరగలేదు. బైపాస్ విషయంలో ఏ విషయంలో పురోగతి లేదు. ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అణిచివేయడంలో వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధ అభివృద్ధి మీద కనబడడం లేదు. సింగరేణి కార్మికులు అత్యధికంగా ఉండే ఈ ప్రాంతంలో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఉంటా. ఒకసారి 1000 క్వార్టర్స్, మరొకసారి 1000 క్వార్టర్స్ కట్టియడం జరిగింది. సింగరేణి కార్మికుడికి ఏ సమస్య వచ్చినా, అది మైన్ యాక్సిడెంట్ అయినా, ఏదైనా ఇన్హేల్తో వచ్చినా, ఏమైనా అయిందంటే ఆగా మేఘాల మీద వారిని కంటిల రెప్పలా కాపాడుకుంది. ఏం జరిగింది? ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక వారసత్వ ఉద్యోగాలు అటుకెక్కినాయి. ఈరోజు సింగరేణి సంస్థ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకు ఆదాయ వనరులుగా అయినాయి. రావాల్సినటువంటి టెండర్ వర్క్స్ అన్నీ కూడా మైన్ ఇన్స్పెక్షన్ పేరు మీద వారి డైరెక్షన్ మీద సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. మీడియాలో బహిరంగంగా వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ దీన్ని లేవనెత్తిన తర్వాత తిరిగి మళ్ళీ కేంద్రంలో ఉండేటువంటి మంత్రి గారి మీద మేము ప్రెషర్ చేసిన తర్వాత దాన్ని రద్దు చేసినట్టుగా, ఏదో ఎంక్వైరీ చేస్తున్నట్టుగా మరి కంటి తుడుపు చర్యలు చేపట్టింది. అంటే ఏ రంగం? ఇక్కడ ఉండే సింగరేణి కార్మికులంటే పట్టింపు లేదు, ఇక్కడ ఉండే ప్రజలంటే పట్టింపు లేదు, ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల గురించి పట్టింపు లేదు. ఇంతెందుకు, ఇక్కడ 2 బెడ్రూమ్ల ఇల్లు మేము కట్టించిన తర్వాత ఆ రోజు ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి సర్టిఫికేట్ ఇవ్వడంలో సాంకేతిక కారణాలు చూపెట్టి అవన్నీ రద్దు చేసి వాళ్ళ కార్యకర్తలకు మరి దాని వెనకాల పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని మేము ఎంత చెప్పినా పట్టించుకోకుండా కేటాయింపు చేసిండు. ఇప్పటి వరకు కూడా కనీస అవసరాలు, మంచినీటి అవసరం కానీ, కరెంటుకు కానీ ఇప్పటి వరకు కూడా లేకపోవడం వల్ల ఇప్పుడు లబ్ధిదారులు పోనేటువంటి పరిస్థితి. మరి ఏ రకంలో చూసినా మరి ఎట్లా సంతృప్తి? ఏమనంటే ప్రచారాలు, ఆర్భాటాలు. ముఖ్యమంత్రి మాటలు మాట్లాడుతూ చూస్తూ ఉంటే ఆయన గాంధీ పుట్టిన పార్టీలో పుట్టినాం, మరి గాంధేయవాదులు అనుకో, ఆయనకు ఎవరే వారసులు అంటే హిట్లర్ ఆయనకు వారసుడు అంట. రేవంత్ రెడ్డికి తెలుసో తెలియదో, హిట్లర్ అనేవాడు అతని యొక్క దుర్మార్గమైనటువంటి చర్యల వల్ల కొన్ని కోట్ల మంది చంపబడ్డారు. చివరికి తనకు తానుగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు, నీకు ఆయన స్ఫూర్తి అయితే నువ్వు కూడా ఎప్పుడోసారి అదే పరిస్థితి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నీకు హిట్లర్ ఆదర్శమా? ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క
డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి. ఆయన ఎప్పుడు కూడా స్థాయి లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. అది కేసీఆర్ని విమర్శించడానికో, లేకపోతే డైవర్షన్లో ఇంకోరిని విమర్శించడానికో, గద్దెలు కూర్చోాలని ఒక ముఖ్యమంత్రి మన మహబూబ్నగర్ అంటాడు గద్దెలు కూర్చోండి అని. ఇది కూల్చే సాంప్రదాయం. ఇప్పటికే హైడ్రా పేరు మీద లక్షలాది మంది పేదల ఇల్లు కూల్చి వాళ్ళ యొక్క గోస నీకు తలుగుతుంది, నీ కుటుంబానికి తలుగుతుంది. ఎందుకంటే పేదల ఇల్లు కూల్చితివి, పేదలను నడి రోడ్డు మీద పెడితివి. హైడ్రాకు స్ఫూర్తి ఎవరంటే హిట్లర్ అని చెప్తివి. నేనేమో గాంధీ పార్టీలో పుట్టినా అని చెప్తివి. నువ్వు గాంధీ పార్టీలో పుట్టలే, నువ్వే చెప్పుకున్నావు. మరి హిట్లర్ వారసుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ప్రజల యొక్క దౌర్భాగ్యం. ఇంతకంటే మనం ఏం చెప్పాల్సిన పరిస్థితి లేదు. నిన్నేమంటాడు, అరే వడ్లు కొనరా నాయన, మా మక్కలు కొను, మా మక్కలకు డబ్బులి, మా మక్కలు కొన్న రైతులు ఇప్పటికే ఈ జిల్లాలో అమ్ముకొని వర్షం పడితే మక్కలు అమ్ముకున్న డబ్బులతోటి ఎరువులు కొనుక్కోవాలి, లేకపోతే ట్రాక్టర్ కూలీలకి ఇవ్వాలి, డీజిల్ కొనుక్కోవాలి. ఇవంటే ఇప్పటిదాకా కొన్నదేమో పెద్ద ఎత్తున కొన్నామని చెప్తున్నాం, పేమెంట్ ఏమో ఎవరికి రాలే. ఎందుకు రాలేదంటే మేము మస్తు కొన్నాం, ఎప్పుడు కొనలే, భూమి ఆకాశం ఉన్నప్పుడు కూడా ఎవరు కొనలే, మేము కొంటే లాభం పైసలి. వడ్లకు ఈరోజు వరకు కూడా డబ్బులు పడతలేవు, బోనస్ డబ్బులు పడతలేవు. ఇప్పటికి కూడా వర్షం దగ్గరికి వచ్చినా ఇంకా ఇక్కడ అక్కడ వడ్లు మిగిలిపోయినాయి. అంటే మీ యొక్క పరిపాలనలో మీకు ఓట్లేసిన పాపానికి రైతులు ఈరోజు కన్నీటి యొక్క గాథ, వారి యొక్క బాధ వర్ణనాతీతంగా ఉన్నది. కాబట్టి మిమ్మల్ని ఓట్లేసినందుకు మిమ్మల్ని ఆశ పెట్టిలు కదా. 6 గ్యారెంటీలు, 420 హామీలు, అనేక డిక్లరేషన్లు, రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఆ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, ఇవన్నీ చెప్పినావు కదా. నీ డిక్లరేషన్లో ఏదైనా ఒకటి అమలు చేసినావా? రైతులకు ఇస్తా అన్నటువంటి రుణమాఫీ అయిందా? లేదు బోనస్ డబ్బులు వేసినావా? రైతులకు ఇస్తా అన్నట్టు రైతు బంధు 15,000 రూపాయలు ఇచ్చేటట్లేరంటే మేము అవులగాలమన్నాం. మరి నువ్వు అవులగానివా, నువ్వు ఏం కానివో నువ్వే చెప్పుకోవాలి. ఎందుకేమో మేము అవులగాలమన్నాం. మరి ఇస్తున్నావు అయ్యాలా? రైతు బంధు పడుతుందా? మున్సిపల్ ఎలక్షన్లు కాగానే పడితే అన్నావు, 1 ఎకరానికి ఇచ్చినావు. మళ్ళీ ఏదో అనగానే ఇంకొక ఎకరా అన్నావు. అంటే ఎకరం 2 ఎకరాలకు ఇచ్చినా అని చెప్పుకుంటావా నువ్వు? అది కూడా 12,000. నువ్వు చెప్పిందంతా 15,000. వృద్ధులను మోసం చేసిండు. 2,000 పెన్షన్ 4,000 ఇస్తా అని చెప్పిండు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అమలవుతున్నది. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, వృద్ధుల యొక్క పెన్షన్ ఎందుకు పెరుగుతలేదు, కొత్త పెన్షన్లు ఎందుకు రావడం లేదు? ఈ 2.5 సంవత్సరాలలో భర్త చనిపోయిన వితంతువులు, అంగవైకల్యం ఉన్న సర్టిఫికెట్ పొందిన వాళ్ళు, వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా కొత్తగా ఎందుకు పెన్షన్ ఇవ్వట్లేదని ప్రశ్నిస్తున్నారు, బాధపడుతున్నారు. సమాధానం చెప్పు. పెళ్లి చేస్తే తులం బంగారం అన్నం ఎక్కడ పోయిందో చెప్పు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అన్నం ఎక్కడ పోయింది? రైతు కూలీలకు డబ్బులు ఇస్తా అని చెప్పినావు, ఆటో కార్మికులకు డబ్బులు ఇస్తా అని చెప్పినావు. ఈరోజు ఏం నీ మాటలన్నీ కూడా ఉత్తర ప్రగల్భాలు పలికినట్టు పలికినావు తప్ప ఇవన్నీ గట్టి కొడితే ఉంటావు. తోండలు పెట్టి కొడతా, లాగులు ఇడ్చి కొడతా, ఇవే కదా నువ్వు మాట్లాడే మాట. నువ్వు ఎన్నిసార్లు మమ్మల్ని భయపెట్టినా, మా మీద దూషణ చేసినా ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం. నీ ప్రభుత్వం యొక్క పదవీ కాలం పూర్తయ్యే వరకు నీడలాగా మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటాం బీఆర్ఎస్ పార్టీ సైనికులమని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఒకరిని విమర్శించి తప్పించుకోలేవు. రైతు సమస్యల నుంచి తప్పించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తావు. కేంద్ర ప్రభుత్వాన్ని నువ్వు పోతావా నరేంద్ర మోడీ దగ్గరికి పోయి, నరేందర్ భాయ్ మోడీ, ఆ బడే భాయం చోటే భాయ్ మాట్లాడుకోవాలవే చేయిపో. మధ్యలో కిషన్ రెడ్డి ఎందుకు, మధ్యలో నీకు ఇంకో వ్యక్తి ఎందుకు? నువ్వు ఎప్పుడో మాట్లాడుకున్నావాట కదా, ఈడ కేల్ కథం అయితే ఆడ వచ్చేది ఎడతా అని. మరి నీ కేల్ కథం ఏదో నువ్వు చేరుడు ఎప్పుడు, నీ వ్యవహారం ఎప్పుడు? అంటే ఎప్పుడు కూడా ఒక సమస్యకు మరొక సమస్యను సృష్టించి తప్పించుకునే ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వానికి, ఇక్కడుండే మంత్రికి, ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులకు మరి ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాం. శ్రీధర్ బాబు గారు, మీరు ఈ ప్రాంతం నుంచి గౌరవమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు. మీరు అనుకోవచ్చు నా నియోజకవర్గం కాదు, నాకేం సంబంధం లేదు అని అనుకుంటే నడవదు. ఖచ్చితంగా మీరు కూడా బాధ్యులు అవుతారు. మీరు కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. చివరిగా డిఎంఎఫ్టి ఫండ్స్ సింగరేణి ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ చేయడం వల్ల
ఇక్కడి నుంచి శాండ్ విపరీతంగా ఎక్స్పోర్ట్ కావడం వల్ల వచ్చేటువంటి డిఎంఎఫ్టి ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ని కూడా అమెండ్మెంట్ చేసింది. వచ్చేటువంటి డబ్బులో ఈ ప్రాంతంలోనే ఖర్చు పెట్టాలి, 5-10 కిలోమీటర్ల ఉన్న డబ్బు ఖర్చు పెట్టాలి, మరీ ఎక్కువైతే జిల్లాలోనే ఖర్చు పెట్టాలని సెంట్రల్ గవర్నమెంటు ఈ ప్రభుత్వం యొక్క చర్యలను దృష్టిలో పెట్టుకోవచ్చు, ఇంకెవరైనా కావచ్చు, యాక్ట్ను అమెండ్మెంట్ చేస్తుంది. ఎక్కడైతే మైనింగ్ యాక్టివిటీ జరుగుతుందో అక్కడే డిఎంఎఫ్టి డబ్బులు ఖర్చు పెట్టాలని. మన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఏం జరుగుతున్నది, సమాధానం చెప్పండి. అసలు డబ్బులు ఉన్నాయా, ఉంటే ఏం జరిగింది, ఏం చెప్పాల్సిన పరిస్థితి ఉన్నదని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ, చివరిగా మరి గతంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నేను ఆ రోజు శాసనసభ్యుడు ఉన్నప్పుడు ప్రారంభించడం జరిగింది. కొంత ప్రభుత్వ సహకారం, కొంతమంది ప్రజల సహకారం, అది నా కుటుంబము, నేను, మా బంధువుల మిత్రుల సహకారంతో ఆలయాన్ని నిర్మించి ఆలయాన్ని ప్రతిష్ఠించుకొని నిత్యం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే సందర్భంలో వీళ్ళు అధికారంలో రాగానే కొన్ని అవాంతరాలు సృష్టిస్తే హైకోర్టులో ఆశ్రయిస్తే కోర్టు చాలా క్లియర్గా డైరెక్షన్ ఇచ్చింది. ఈ ఆలయాన్ని పూర్తి చేసే బాధ్యత ఎవరైతే పిటిషనర్ ఉన్నారో గండ్ర వెంకటరమణారెడ్డి ఇవి తీసుకోవాలి. ఈ ఆలయం యొక్క మరి నిర్మాణము, టెంపుల్ యొక్క బాధ్యత తీసుకోవాలి అని చెప్పి ఆర్డర్లో ఉన్నది. మొన్న ఇక్కడ ఆలయం పనులు ఆగిపోయిన చాలా రోజుల నుంచి అని చెప్పి 2-3 సార్లు అక్కడ శిల్పిని పిలిపించి అతనికి 10 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి లేబర్ని తెప్పియడం జరిగింది. పని మొదలు పెట్టే సందర్భంలోనే వాళ్ళకి సంబంధించిన బంధువు ఎవరో చనిపోతే పోయి మళ్ళీ వాళ్ళు వచ్చి పని మొదలు పెడదామని, వారం కింద పని మొదలు పెడదామంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళకేమీ అత్యుత్సాహం. ఓడొచ్చి నువ్వు చూపెడతాను, ఒకటి జిప్పు చూపెడతాడు, ఓడు వాడిని భయపట్టిస్తాడు, ఇక్కడ పని జరిగితే బాగుండదని హెచ్చరికలు చేస్తాడు. గుడి బయట జరుగుతుందా, మీరు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడదా, పని జరగడానికి వీలు లేదు, హుకుం జారీ చేస్తాడు. హైకోర్టు చాలా క్లారిటీగా ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆలయ పనులు పూర్తి చేసే బాధ్యత, ఆలయం చేసే బాధ్యత ఇక్కడ ఉండే పిటిషనర్ది, ఇది చేయమని, దీని యొక్క టెంపుల్కి సంబంధించిన పూజా కార్యక్రమం ఎలాంటి అవాంతరాలు జరిగేదని ఆర్డర్ ఉంది. అయినా హైకోర్టు ఆర్డర్లు కూడా వీళ్ళకి పట్టింపు లేదు. ఇది చెప్తే మాకు అవన్నీ తెలియదు, మీరు పైకి వెళ్ళి ఆర్డర్ తెలియదు అంటారు. ఇదే ముచ్చట పోలీసులు చెప్తే పోలీసులు కూడా మరి ఎమ్మెల్యేకు మొత్తం కూడా దాసోహం అయిపోయింది. ఎమ్మెల్యే ఏది చెప్తే వాళ్ళకు రూల్ బుక్ లేదు, వాళ్ళకి ఏ బుక్ లేదు, ఒక ఎమ్మెల్యేదే మాటలే డైరెక్షన్. ఇక్కడ ఉండేటువంటి సిఐ కానీ, ఇక్కడ ఉండే ఎస్ఐలు కానీ, ఇక్కడ ఉండే అధికారి మరి స్థానిక అధికారులు కానీ ఆ రకంగా చేస్తాను. నేను ఎస్పీ గారు చెప్తున్నా, ఎస్పీ గారు మీరు ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్, మీ మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. నిన్న ఒక మనిషి నేరేడుపల్లెలో ఒక అతను, 2 వ్యక్తుల అన్నదమ్ముల మధ్య పంచాయతీ ఉంటే రమ్మంటే వచ్చిండు, అతను విపరీతంగా కొట్టిండు. సిఐ ఎందుకు కొట్టినవాడు సమాధానం లేదు. ఎమ్మెల్యే చెప్పిండు కాబట్టి ఎమ్మెల్యేను సంతృప్తి పరిస్తే నాకు ఏదైనా మంచి పోస్టింగ్ వస్తుంది అనేటువంటి ఒక భ్రమతోటి వ్యవహరిస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. మీరు కొట్టే అధికారం మీకు ఎవరిచ్చిండు అంటే సమాధానం లేదు. ఇట్లా 1 కాదు 2 కాదు అనేకమైనటువంటి ఉదంతాలు ఉన్నాయి. ఆలయం పదవీ బాధ్యత స్వీకరించిన సందర్భంలో ఆలయ ధర్మకర్త, నిత్య పూజా కార్యక్రమంలో ఉన్న భార్యను విచక్షణారహితంగా అక్కడ తీసుకెళ్ళి చేస్తే ఆమె స్త్రూగోల్పోయి హాస్పిటల్. అంటే పోలీసుల యొక్క అతి ఉత్సాహం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఈరోజు ఈ జిల్లాలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగడం లేదు, పూర్తిగా అప్రజాస్వామికంగా జరుగుతూ ఉన్నది. అధికారులను ఈ భూపాలపల్లిలో పనిచేయడానికి ఏ అధికారి కూడా, ఆత్మాభిమానం ఉన్నోళ్ళు పనిచేయడానికి కూడా సిద్ధపడే పరిస్థితులు లేరు. చాలామంది ఎప్పుడు వస్తే అప్పుడు పోదామనే పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైనా ప్రజాప్రతినిధుల వాడు అధికారులతో పనిచేయించుకోవాలి తప్ప అధికారులను ఒక చీమల్లాగా, ఒక దోమల్లాగా, వాళ్ళు ఏదో అతని కింద సర్వెంట్ లాగా చూస్తే నడవదు. ప్రజాస్వామ్యంలో ఎవరీ 5 years ఒకసారి ప్రజలు తీర్పు చెప్తారు. తీర్పు వచ్చినాక మరి ప్రజలు అనుకూలం ఇస్తే మళ్ళీ ఉంటారు, లేకపోతే మాత్రం ఎక్కడ ఉంటారో ప్రజలు నిర్ణయం చేస్తారు. కాబట్టి ఇంత మరి అధికారం ఉందని చెప్పి అహంకారం అవసరం లేదు. ఎవరికైనా ఖచ్చితంగా ఒక పద్ధతితో ఉండమని చెప్పి కోరుతూ, ఇప్పటికైనా ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని, భూపాలపల్లి చరిత్రలో 2 రకాలుగా ఉంటారు. పని చేస్తే పని చేసినటువంటి చరిత్ర, పని చేయకపోతే చేయలేదన్న చరిత్ర ఉంటుంది. ఏ చరిత్రలో ఉంటారో అది మీ విచక్షణకే వదిలేస్తున్నాం. తప్పకుండా మరి భూపాలపల్లి ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటాం. తప్పకుండా మీ ద్వారా అడుగుతున్నాం. మరి భవిష్యత్తులో ఇదే పద్ధతిలో ఉంటే ప్రజాక్షేత్రంలో వీళ్ళు వేసినటువంటి శిలాఫలకాలు ఉన్నాయి, అక్కడే మా యొక్క నిరసన కార్యక్రమాలు ఉంటాయి. కొత్త కార్యక్రమాలు ఏడాది అయితే సంవత్సరీకం చేస్తాం, 2 సంవత్సరాలు అయితే పని జరగకపోతే ద్వితీయ సంవత్సరీకం చేస్తాం, రెండో సంవత్సరం మన ఆనవాయితీ ఉన్నది.
గతంలో దేవాదుల ప్రాజెక్టుకు ఆనాటి చంద్రబాబు నాయుడు శిలాఫలకం వేసి మర్చిపోతే ఆ రోజు నేను పార్టీ అధ్యక్షుడిగా శిలాఫలకానికి మొట్టమొదటిసారిగా వినూత్న రీతిలో శిలాఫలకానికి పిండ ప్రదానం చేసి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించినాం. ఈరోజు ఈ నియోజకవర్గంలో మా యొక్క ప్రజాప్రతినిధులు, మాకుండే స్థానిక కౌన్సిలర్లు, సర్పంచులు, మా పార్టీ నాయకులు ఎక్కడైతే శిలాఫలకాలు వేసి పనులు జరగకుండా ఉన్నాయో ఖచ్చితంగా సంవత్సరం అయితే సంవత్సరీకం, 2 సంవత్సరాలు అయితే ద్వితీయ సంవత్సరీకం చేస్తాం, 2వ సంవత్సరీకం చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయమని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం.